పెండింగ్ ప్రాజెక్టులపై జిల్లాల బాట పట్టారు తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులను పరిశీలించిన టీడీపీ నేతలు ఇవాళ మహబూబ్నగర్ టూర్కు రెడీ అవుతున్నారు. స్టేట్లో వాటర్ ప్రాజెక్టులపై పోరుబాట పట్టింది టీడీపీ. ప్రభుత్వ తీరును కార్నర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం నుంచి రాష్ట్రంలోని ప్రాజెక్టుల వరకు కాన్సంట్రేట్ చేశారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టిన తమ్ముళ్లు కరీంనగర్ జిల్లాలో పర్యటించి ప్రాజెక్టులను పరిశీలించారు. ఇవాళ పాలమూరు జిల్లా టూర్కి రెడీ అయ్యారు నేతలు. ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ప్లాన్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. గతంలో బాబ్లీ ఎత్తు పెంపుపై ఆందోళన చేపట్టామని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కనీసం నోరు మెదపడం లేదని విమర్శిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికైనా ఆల్మట్టిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు అన్ని తీరులో ఇబ్బంది పడుతున్నారు. అటు బాబ్లీ వల్ల దెబ్బతిన్నారు, ఇటు ఆల్మట్టి వల్ల దెబ్బతింటే తెలంగాణ ఎడారి కాబోతుంది. మా ఎమ్మెల్యేలను, మా నాయకులను కొనే ప్రయత్నం కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ లీడర్లు. వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా వెళ్తామంటున్నారు. తమ ఎమ్మెల్యేలను కొనడంపై ఉన్న శ్రద్ధ పొరుగు రాష్ట్రాల ప్రాజెక్టులను పరిశీలించడంలో పెట్టాలని విమర్శిస్తున్నారు. మీరు చేపడుతున్నటువంటి కొత్త ప్రాజెక్టులే కానీ, అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులే కానీ, పై రాష్ట్రమే కానీ కింది రాష్ట్రమే కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతాం అన్నీ కూడా తెలియపరిచిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. విపక్షాల తీరుపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు మంత్రి హరీష్ రావు. రైతన్నల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడమే సర్కార్ లక్ష్యమన్నారు. మంచి ప్రాజెక్టులు ఉపయోగపడతాయి అనుకున్న కల్వకుర్తి, నెట్టంపాడు, భీమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ వేసే అడుగు పక్కాగా వేయాలి, కాంక్రీట్గా వేయాలి. రేపటి తరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఉండాలి తప్ప కాంట్రాక్టర్లకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం లేదు. మాకు అటువంటి ఆలోచనలు లేవు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఆల్మట్టి ఇష్యూతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సర్కార్ను ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు పెండింగ్, తాజా ప్రాజెక్టుల బాట పట్టింది.